వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ కు WHO వార్నింగ్. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడటం మరియు చిన్ననాటి వ్యాక్సిన్లకు ఆటిజంతో సంబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. ఈ రెండింటి మధ్య సంబంధానికి సంబంధించిన ఆధారాలు అస్థిరంగా ఉన్నాయని, ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ల విలువలను ప్రశ్నించకూడదని WHO ప్రతినిధి పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో ఎసిటామినోఫెన్ లేదా పారాసెటమాల్ ను ఉపయోగించడం ఆటిజం మధ్య పొటెన్షియల్ రిలేషన్షిప్ కి కొన్ని పరిశీలన అధ్యయనాలు సూచించినప్పటికీ ఆధారాలు స్థిరంగా లేవు. ఆ తర్వాత జరిగిన అనేక రీసెర్చ్లు అటువంటి సంబంధం ఏమీ లేదని కనుగొన్నాయి. వ్యాక్సిన్లు ఆటిజంకు కారణం కావు. వ్యాక్సిన్లు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడాయి. ఇది సైన్స్ ద్వారా నిరూపించబడింది. కాబట్టి ఈ విషయాలను నిజంగా ప్రశ్నించకూడదు అని WHO స్పష్టం చేసింది. ట్రంప్ వాదనలు వైద్య నిపుణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. సోమవారం ట్రంప్ బాల్యంలో ఇచ్చే వ్యాక్సిన్లు, గర్భిణీ స్త్రీలు టైలెనాల్ వంటి నొప్పి నివారణ మందులు తీసుకోవటం వల్ల ఆటిజం వస్తుందని పేర్కొన్నారు. వెంటనే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వైద్యులకు నోటిఫై చేస్తుందని, గర్భధారణ సమయంలో టైలెనాల్ వాడటం ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు ఆయన. ట్రంప్ వాదనలు ఖండిస్తూ గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకానికి ఆటిజంతో సంబంధం లేదని యూరోపియన్ కమిషన్ కూడా ధృవీకరించింది కూడా. అయితే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందటం వల్ల గర్భిణీలలో అనవసరమైన భయం ఏర్పడవచ్చని, ఆటిస్టిక్ కమ్యూనిటీ మరింత అపఖ్యాతి పాలు చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ గర్భధారణ సమయంలో పారాసెటమాల్ ఉపయోగించిన గర్భిణీల నుండి సేకరించిన పెద్ద మొత్తంలో డేటాను సమీక్షించి అభివృద్ధి చెందుతున్న పిండం లేదా నవజాత శిశువులపై ఎలాంటి లోపాలకు సంబంధించిన ప్రమాద సూచనలు కనుగొనలేదని తెలిపింది.